ఇదే సంస్కృతి, ఇట్లాంటి తప్పుడు కేసుల సంస్కృతే మీరు ఈ సమాజానికి, ఈ లోకానికి, ఈ రాష్ట్రానికి సాంప్రదాయంగా అలవాటు చేసి వెళ్తే, నేను ఒకసారి చంద్రబాబు నాయుడిని, ఈ రాష్ట్ర డీజీపీ గారిని ఇద్దరిని ప్రశ్నిస్తున్నా. ఇటువంటి తప్పుడు పనులు, తప్పుడు కేసులు, తప్పుడు సాంప్రదాయాన్ని ఈ రాష్ట్రానికి మీరు అలవాటు చేస్తే, ఆనవాయితీగా ఇచ్చెళ్తే 2015-16లోనో రాజమండ్రిలో కృష్ణా పుష్కరాల్లో మీరు, మీ శ్రీమతి గారు, మీ అబ్బాయి, మీ వందిమాగదులు అందరూ కలిసి గోదావరిలో బుడుంగని ముక్కు మూసుకుని 3 సార్లు మునిగింది. సినిమా తీయటానికి బోయేపాటిని తెచ్చుకుని సినిమా తీయటం వల్ల ఒక్కసారిగా మీరు గేట్లు వదలటం వల్ల 30 మంది ప్రాణాలు కోల్పోతే, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడితే, రేపు మళ్ళీ జగన్ గారు వచ్చిన తర్వాత ఆ 30 మంది కుటుంబాల్లో ఇంట్లో వాళ్ళ కూతుళ్ళో, కొడుకులో, తమ్ముళ్ళో, చెల్లిలో, భార్యలో వచ్చి జగన్ గారికి కేసిస్తే, రేపు చంద్రబాబు నువ్వు 302 కింద 30 మందిని చంపావని ముద్దాయివి అవుతావా అని అడుగుతున్నాను. చంద్రబాబు వెనకాల ములుగుతుంటే సబ్బందిచ్చిన లోకేష్ ముద్దాయి అవుతాడా అవడా? నిమ్మకాయల చినరాజప్ప వెనక కూర్చుని ఆయన కూడా ములగటాకి ప్రాక్టీస్ సిద్ధం. చంద్రబాబు ఎట్టా ములుగుతున్నాడో, తర్వాత నేను ఎట్టా ములగాలని చూస్తున్నా. నిమ్మకాయల చినరాజప్ప కూడా ముద్దాయి అవుతాడా అవడా? అవుతాడా అవడా? గుంటూరులో పేదరికాన్ని ఎరగా వేసి